హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే క్రీమీ ఫ్రూట్ సలాడ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను. ఇది ఒక కప్పు తీసుకుని ఇది ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. దీన్ని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలండి. ఇది పిల్లలకి మీరు ఐస్ క్రీమ్ కొనే బదులుగా ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టండి. వాళ్ళకి హెల్తీగానే కాదండి, టేస్టీగా కూడా ఉంటుంది. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనండి. ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా అయ్యేలాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ బాగా కరిగిపోయిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుంటే క్రీమ్కి తగ్గట్టుగా షుగర్ ఉండాలండి. క్రీమ్ కూడా కొంచెం కమ్మగానే ఉంటుంది, అయినా కూడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఇంకాస్త పడుతుందని అనిపించింది, అందుకని నేను ఇంకొక 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను. అంటే ఒక కప్పు షుగర్ క్రీమ్కి ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ షుగర్ పౌడర్ అంతా బాగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే బనానా, యాపిల్, పామగ్రనేట్ 3 వేసాను నేను. ఇవి వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.